చెప్తుండే. మేము లోనికి వెళ్తే నాకు చాలా ప్రాబ్లం ఉంది. అవునా? ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇక మేము వెళ్ళి ఇమీడియట్గా అట్లా చూసుకుని వెంటనే వచ్చేస్తూ ఉంటాం. ఇక అక్కడ మావోయిస్టులు ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. మన రండి మాట్లాడుకొని పంపించేస్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత మనకు గ్యారంటీ ఉండదు, వస్తామని గ్యారంటీ ఉండదు, ఏమైనా జరగవచ్చు అక్కడ. అందుకని చెప్పేసి మేము దూరంగానే ఉంటాము. పోలీసు వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది, చెప్తూ ఉంటారు ఇట్లా ఏరియాలో మీరు ప్రాబ్లం. టార్గెట్లో ఉన్నారు ఇప్పుడు? టార్గెట్లో ఉన్నారు. వాళ్ళు ప్రకటించారా మీ పేరుని? ప్రకటించారా అంటే వచ్చాను, ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అది కొంతమంది ఇన్ఫార్మర్స్ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆల్రెడీ మాకు ఇంతకుముందు లెటర్స్లో కూడా ఆ లెటర్ అదే ఇష్యూ, పోడు ఇష్యూ ఒకటి, ఇంకోటి ఎక్కడైనా లోపల ఎక్కడైనా ట్రాక్టర్స్ పెట్టి దున్నినా కూడా లాక్కొస్తూ ఉంటాము, చేయనివ్వము అక్కడ. డైరెక్ట్ మీ పేరు మీద లెటర్ వచ్చిందా లేదంటే ఇన్ఫర్మేషన్? ఇంతకుముందు వచ్చిందండి ఆల్రెడీ మీ పేరు మీద ఏమని వచ్చింది? అదే ఇట్లా చేయొద్దు, చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది, వచ్చి కలవండి అని వాళ్ళు పిలిస్తే మేము ఎట్లా పోతాం, ఇన్ఫార్మ్ కదా. సార్ ఇది ఒక పక్కన పెడితే కాసేపు అక్కడ టింబర్ స్మగ్లింగ్ అదొక పెద్ద మీకు టాస్క్, అది దాన్ని ఎలా మీరు ఫేస్? అయితే ఒకటి ఏంటంటే అండి, మా చర్ల రేంజ్లోని అంత పెద్ద చెట్లు కానీ లేవు. ఈ ఛత్తీస్గఢ్ బోర్డర్ కాబట్టి అక్కడున్న అట్టించి కొంచెం టింబర్ వచ్చేదండి, ఇంతకుముందు వచ్చేది. ఒక 3-4 కేసులు చేసాము. వాళ్ళ దగ్గర కాంపెన్సేషన్ కూడా దాదాపు 1,00,000 పైన, ఒక కేసులో 1,00,000 పైన వసూలు చేసాం. అలానే వసూలు చేయడం జరిగింది, మొత్తం సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయిందండి. ఇంకోటి ఏంటంటే సిఆర్పిఎఫ్ క్యాంప్స్ పడ్డ తర్వాత వాళ్ళు కూడా అక్కడ అట్టించి వెహికల్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు, ఇట్టించి వెళ్ళటం కానీ ఇట్టించి వచ్చే పరిస్థితి లేదు. మాది ఏంటంటే నైట్ టైం రోడ్ల మీద కాపలా వేస్తాం, ఇన్ఫర్మేషన్ పెట్టాం మేము కూడా. ఒకవేళ ఏమైనా వెహికల్స్ పోయినట్టయితే లోపలికి వెళ్తుందంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ వెహికల్స్ దాంట్లోనే ఏమొస్తున్నాయో లేదో మొత్తం చెక్ చేసుకుంటాము, చెక్ చేసుకొని వదిలిపెడతాం. ఏమైనా ఒకటి దొరికినాయి అనుకోండి, తీసుకొచ్చి సీజ్ చేయడం జరుగుతుంది. అలాంటి కేసులు ఉన్నాయి. అలానే మాకు వరదలు వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతూ ఉంటుందండి, ఎందుకంటే వరద గోదావరి రోడ్డు దాకా వచ్చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లోనే నైట్ పడవల మీద వేసుకుని వెళ్ళిపోతారు అవతలకి. అలాంటి సిచ్యువేషన్లో మేము ఒకసారి పట్టుకోవడం జరిగింది, దిమ్మలు పట్టుకున్నాం, పడవను కూడా సీజ్ చేసాం. తర్వాత అసలు ఎవడు తీసుకొస్తుందని ఎంక్వైరీ చేస్తే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది. అక్కడ ఒక కొత్తపల్లి అని ఒక ఊరుంది ఛత్తీస్గఢ్లో, నోటోరియస్ వాళ్ళు. మనం వాడికి వెళ్ళి ఎంక్వైరీ చేసేంత సీన్ లేదు. మనం అడిగితే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడు ఇంటికి తెల్లారి వచ్చేసారు వాళ్ళు. నీకు మాకు తెలిసింది నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చావని, ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి వచ్చేసరికి వాడు చాలా భయపడిపోయి ఇంకెప్పుడు మీకు జోలికి రాని చెప్పానని చెప్పేసి అని వచ్చి తెల్లారి వచ్చి సారీలో ఇలా వచ్చారు మా దగ్గరికి. ఇక దయచేసి ఇంకోసారి మమ్మల్ని టచ్ చేయకండి అని అయితే మాత్రం వాళ్ళు రాత్రి వచ్చి చంపేసి వెళ్ళిపోతారు వద్దని చెప్పేసి. ఇక ఆ ట్రాక్టర్ కూడా మా వాళ్ళు స్పాట్లో వదిలేశారు, ఎందుకంటే వాళ్ళకి 20 మంది వచ్చారు. మెటీరియల్ అయితే స్వాధీనం చేసుకోగలిగాం కానీ ట్రాక్టర్ని పట్టుకోలేకపోయాం. పడవ అయితే మన ఏరియా ఉంది కాబట్టి పడవ సీజ్ చేసేసాం. అలా ఉంటుంది, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మనం లోనికి వెళ్ళి ఎంక్వైరీ చేయలేము. అక్కడ ఎంక్వైరీ చేసినా కూడా వాడు మనకి ఎవరు రెస్పాండ్ అవ్వడు. మనం ఈవెన్ గుర్తుగా హ్యాబిటేషన్స్కి వెళ్ళినా కూడా ఏదైనా ఎంక్వైరీకి వెళ్ళామంటే ఒక్కడు మనతో సమాధానం చెప్పడు, ఎవడు మాట్లాడు. ఈ పక్కన కర్రలోనే ఎవరిరా అంటే ఎవడు చెప్పడు, ఆ సంబంధం లేదంటాడు. ఎవరిని అడిగినా అదే మాట చెప్తారు. సరే ఎవరికి సంబంధం లేదంటున్నారు కదా అని చెప్పి ట్రాక్టర్ తీసుకెళ్ళి ఎత్తుదామని వస్తే ఊరు అంతా వచ్చి ఏకమైపోయి అడ్డం పడిపోతారు. ఎట్లా తీసుకెళ్తారో చూస్తామని చెప్పేసి అడ్డుపడతారు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయండి. గుర్తుగా హ్యాబిటేషన్స్ చాలా టఫ్ అండి అది.